వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం అంబేద్కర్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. తామరాడ గ్రామంలో కాయర చిట్టిబాబు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన వారికి శుభాకాంక్షలు తెలిపిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. స్త్రీ లేనిదే సృష్టి లేదు. మంత్రి వాసంశెట్టి సుభాష్. హెచ్పివి వ్యాక్సిన్ అవగాహన ర్యాలీతో మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు. తనకు పుట్టిన కులం తన పిల్లలకు వర్తించాలని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పిఠాపురం పట్టణానికి చెందిన పొట్లూరు కనకదుర్గ అనే మహిళ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించింది. తన కుమారుడు నీట్ పరీక్షలకు కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని, నేడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తినని బీసీ కులానికి సంబంధించిన వ్యక్తితో వివాహం జరగడంతో ఇన్ని తిప్పలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పిఠాపురం తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తండ్రి ఏ కులం అయితే అదే కులం పుట్టిన పిల్లలకు వర్తిస్తుందని తెలియజేశారు. ఎస్సీ కులానికి చెందిన పొట్లూరి కనకదుర్గ ఆమె భర్త బీసీకి సంబంధించిన వ్యక్తిని దాని కారణంగా కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టమైందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అసత్య ఆరోపణలు చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం సరైన పద్ధతి కాదని సూచించారు. పొద్దునొచ్చి మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారి దృష్టిలోని పిఎస్ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి చేస్తా ఉన్నాం. ఓకేనా సార్? టైం పడుతుంది అనుకుంటా సార్ ఇదంతా అయ్యేసరికి. అంటే సార్ మేము ముందు నుంచి తిరుగుతున్నాం కదా సార్, అప్పుడే మాకు ఏదో ఒకటి చెప్పేస్తే మేము కొంచెం ఏదో ప్రయత్నాలు చేద్దాం సార్. మేము లాస్ట్ మినిట్కి వచ్చేసి మరి ఇవన్నీ అంటే టైం పడుతుంది కదా సార్. బాబుకి మేము అప్లై చేసుకోవాలి సార్. ఇది దాని గురించే సార్ కంగారు పడుతున్నాం. లేదంటే మీరు ఎలా చెప్తే అలా మేము సార్ మేము ఆర్ఐ గారితో కాంటాక్ట్లో ఉన్నాం సార్. మేము డిఆర్ఓ ఆఫీస్లో కనిపించాం సార్. మధ్యాహ్నం సార్, అది 1 గంట 3:30 అవుతుంది సార్. ఆ టైం అవును సార్. సార్ మేము ఇది పట్టుకొని ఆర్ఐ గారితో చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. వీరు అక్టోబర్ 21, 2021 ఇదే కార్యాలయం నుండి బీసీబీ కుమ్మర కుల ధృవీకరణ పత్రమును శ్రీ దాలిపర్తి సత్య వినాయక్, దాలిపర్తి వెంకటరమణ తండ్రి పేరు వారు తీసుకోవడం జరిగిందండి. సో ఇది క్లియర్గా కుమ్మర బీసీబీ కులములకు సంబంధించినది. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ 2023లో ఆ అబ్బాయి జాయిన్ కావడం జరిగింది. 2025లో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ జూనియర్ కాలేజ్ కాకినాడలో వారు పూర్తి చేశారు. ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో కూడా క్లియర్గా వాళ్ళు కుమ్మర కులములకు సంబంధించిన దానినే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ తీసుకున్న సర్టిఫికెట్ దీంతో పాటు పెట్టడం జరిగిందండి. అందువల్ల ఇప్పుడు సో వారు దాదాపు 20 రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మేము ప్రదక్షిణాలు చేస్తున్నామని, అయినా తహసీల్దార్ గారు ఇవ్వలేదనడం అనేది అసత్యం. ఎందుకంటే వాళ్ళు దరఖాస్తు చేసింది 6వ తారీఖు మధ్యాహ్నము. సో నిన్ననే వారు రావడం జరిగింది, పరిశీలన చేసి చేస్తామని చెప్పాము. కానీ అర్ధరాత్రి 9 గంటలకి తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నాకు దిగడం అనేది అంత ఇది కాదు. సో వారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సో అగ్రహారం నందు పిఠాపురం మండలం టౌన్ అగ్రహారం నందు సిబిఎన్ స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయురాలుగా సిబిఎన్ ఎలిమెంటరీ స్కూల్ నందు పనిచేస్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం కుదరదు కాబట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రము వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. సో వారికి ఎండార్స్మెంట్ కూడా జారీ చేస్తున్నాం.
మహిళల శ్రమను హక్కులను గుర్తించి వాళ్ళని గౌరవించడం మన అందరి బాధ్యతగా గుర్తించాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం అంబేద్కర్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తొమ్మల రామస్వామి బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీమతి దుర్గాదేవి, ఎంపీడీఓ శ్రీమతి కె స్వప్న మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, అయినా కొన్ని చోట్ల వివక్ష ఎదుర్కోక తప్పడం లేదన్నారు. మహిళలు తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. తమకు కష్టం నష్టం కలిగినప్పుడు చట్టాన్ని ఆశ్రయించడానికి ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేశారు. మహిళలకు సరైన ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడపీడి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విఎస్ఎం కళాశాల నుంచి ప్రారంభమై టౌన్ హాల్ వరకు సాగింది.
అనంతరం టౌన్ హాల్లో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదు అని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో స్త్రీ స్థానం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేసు మాత అంటూ స్త్రీమూర్తి గొప్పదనాన్ని మన పూర్వీకులు అద్భుతంగా వర్ణించారని తెలిపారు. కుటుంబాన్ని ఓర్పు సహనంతో ముందుకు నడిపించే శక్తి మహిళలదేనని చెప్పారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ గురించి, దాని ఆవశ్యకత గురించి డాక్టర్ సుష్మా గారు ఈరోజు రావటం జరిగింది. దాంతోపాటు రక్తహీనత అనేది ఈరోజు మహిళల్లో, ముఖ్యంగా చిన్నపిల్లల ఆడవాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంది. దాని మీద అవగాహన కల్పిస్తూ ఈ గర్భకోశ క్యాన్సర్ అది లాస్ట్ స్టేజ్లో మాత్రమే తెలుస్తుంది, ముందు ఏ సింటమ్స్ ఇవ్వవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుని హెచ్పివి వ్యాక్సిన్ అనేది 45 సంవత్సరాలలోపు మహిళలందరికీ అవసరం అని చెప్పి ఆవిడ ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అవేర్నెస్ అనేది ముఖ్యం, అందరూ తెలుసుకోవాలి. క్యాన్సర్ వస్తే పక్కింటి వాళ్ళు సరిగ్గా పలకరించరేమో, హేళన చేస్తారేమో, లేకపోతే మానసికంగా మనం కుంగిపోవటం ఇలాంటివి కాకుండా ఈరోజు మనం దాని మీద పూర్తి అవగాహనకు వచ్చి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలనే భావం మహిళలు నింపాలని చెప్పి డాక్టర్ సుష్మా గారు కూడా రావడం జరిగింది. ఆవిడికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మహిళలు ఉపాధి పొందాలి, స్కిల్ ప్రతి దాంట్లో అవసరమని బ్యూటిషియన్ మహిత గారు అలాగే శారీ డ్రాపింగ్ గురించి జ్యోతి గారు కూడా వచ్చి వాళ్ళకి ఆడవాళ్ళు స్కిల్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి రావాలని చెప్పి వాళ్ళ స్కిల్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన ఇద్దరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మహిళల సార్థకత గురించి అలాగే మహిళలు అభ్యున్నత గురించి నిరంతరం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు ఉన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితం, అలాగే తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని చెప్పి మరి మన నియోజకవర్గానికి కూడా 11.5 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తా ఉన్నారు. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు స్కిల్ ఉంటే రానున్న కాలంలో ఏదైతే వైసీపీ బ్యాన్ చేసిందో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ లోన్లు అన్నీ కూడా మేము ఇస్తా ఉన్నాం. దానికి తొలి ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మీకు స్కిల్ ఉండి మీరు పెట్టుకునే ఏదైనా వ్యాపారం పెట్టుకునే ఆలోచన ఉంటే దానికి ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామ్ కుమార్ గారు అలాగే వికాస సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సుమారు 400 జాబులు మహిళలకి రాష్ట్రం నలుమూలల 20 సంవత్సరాల లోపు మహిళలకి రాష్ట్రంలో నలుమూలలో ఇచ్చే విధంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోకల్లో కొన్ని జాబ్స్ కావాలి, భర్త చనిపోయి చిన్న పిల్లలతో ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ప్రయత్నం చేసే ఆడవాళ్ళకి కూడా లోకల్గా ఒక 45 కిలోమీటర్స్ రేడియస్లో జాబులు చేసుకోవడానికి 300 జాబులు కూడా లోకల్గా వయసుతో సంబంధం లేకుండా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలిచాను, నేను గత ప్రభుత్వంలో నేను వైసీపీ పార్టీలో ఉండేవాడిని. అక్కడ నేను చూసింది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది ఏంటంటే అవసరం మట్టికి ఆడవాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళ చెల్లెల్ని ఎలాగా వాళ్ళ తల్లిని ఎలాగా ఉపయోగించుకున్నాడో, రోడ్ల మీద ఎలా కూర్చోబెట్టాడో అలా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించి ఏదో రాక్షస ఆనందం పొందేవారు. వాళ్ళందరినీ ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా ఇంట్లోంచి గెంటేసిన వైను.
అదే సంస్కృతి కింద వాళ్ళకి కూడా వస్తుంది. అధినాయకుడు అలా ఉన్నప్పుడు జనరల్ గా కేడర్ కూడా అదే అలవాటు అవుతుంది. కానీ నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇదే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఓ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే మా అధినాయకుడు కానీ సీఎం మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళ పట్ల మనందరం గౌరవంగా మసలాలి. ఎవరైనా సరే, మన పార్టీ వాళ్ళైనా సరే, మీరు ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని సతీమణిని ఒకళ్ళు తోలనాడితే సొంత పార్టీ వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల వేయించడం జరిగింది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఆయన మెచ్చుకుని పక్కన పెట్టుకుంటారు తిట్టిన వాడిని. ఇక్కడ అలా ఉపేక్షించేది ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళను గౌరవించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే తల్లికి వందనం అనే ఓ పథకానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం, తల్లికి వందనం అని పేరు పెట్టడం. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని గెంటేసి సొసైటీకి ఒక మెసేజ్ పెట్టాడు, ఆడవాళ్ళు కొంతవరకునే ఉండాలి, మనకు అవసరం తీరిపోయిన తర్వాత ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చనే నినాదం ఇచ్చాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరణ వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే అది ఊరుకోనని చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ వ్యక్తి, ఆడవాళ్ళని వేశ్యలతో పోల్చాడు. అమరావతి ఆడవాళ్ళు, వాళ్ళ సంస్కృతి అంతే, వాళ్ళు మారరు. అందుకని ఆడవాళ్ళది గ్రహించే 11 సీట్లు ఇచ్చారు. ఏదేమన్నప్పటికీ ఈ సృష్టికి మూలం ఆడవాళ్ళు. వాళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకు సాగాలి. వాళ్ళ సార్థకతకి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళ ఉపాధికి కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కానీ ఈ ఎన్డీఏ కూటమి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో కాయల చిట్టుబాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ కొత్త ఇంట్లోని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాయల చందు, కాయల జగదీష్, కాయల సతీష్, కాయల మరికంట, తుంగపల్లి గోవింద్, కాయల శ్రీను, కాయల శివ, కాయల రాంబాబు, కాయల బుజ్జిగి, పాలెం బాబి, గుంటముక్కల చిన్న, కాయల బాబురావు, కొలమూరి భద్ర, గోకేడ పండు, గ్రామ పెద్దలు, జన సైనికులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన దారబల్ల సద్గురుమూర్తి తమ్ముడు దారబల్ల మురళీకృష్ణ గారి కుమార్తె రజస్వల వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గౌరవ సుధాకర్, భద్రపల్లా ప్రసాద్, నేడూరి సతీష్, అక్కరబోయిన రాజు, ఈగల అబ్బు, అక్కరబోయిన కృష్ణ, ఎడల శివరామకృష్ణ, దూది శ్రీనివాస్, పుర్రే స్వామి, మల్లిరెడ్డి వీర్రాజు, పొప్పశెట్టి దుర్గాప్రసాద్, గండికోట నరేష్, కొట్టల్ దుర్గా, దారబల్ల రాజేష్, కొరిమి సూర్యశల్ల కృష్ణ, కాయల మణికంఠ, పాలెం బాబి, గుంటముక్కల చిన్న, కొలమూరి భద్ర తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగిన కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. జగద్గురు ఆది శంకరాచార్యుల ప్రతిరూపమైన శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఆగమ శాస్త్రానుసారం ఈ మహోత్సవాలు జరిగాయన్నారు. కుంభాభిషేకాల సమయంలో భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ 12 ఏళ్ల కోట్లకొకసారి వచ్చే ఈ మహా కుంభాభిషేక మహోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని తెలిపారు.
కష్టానికి ప్రేమకు సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంయూలపై సంతకాలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన స్వయం బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరగడంపై సామాన్య ప్రజలు బగ్గుమన్నారు. గృహ అవసరాల సిలిండర్పై 60, వాణిజ్య సిలిండర్లపై 115 పెంచేందుకు తీసుకున్న కేంద్ర చమురు సంస్థలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలపైన కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ ప్రజా అవసరాలకు ఇంధన కొరత లేదు అని చెప్పి కోట్లాది మంది మహిళలపై గ్యాస్ ధరలు పెంచడం చాలా దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి నరేంద్ర మోడీ గారు పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం, అలాగే కమర్షియల్ గ్యాస్ 115 రూపాయలు పెంచడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. అలాగే ఎక్కడో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాలు జరుగుతుంటే దానివల్ల ఇక్కడ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చెప్పి చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితుల్లో కనీసం చౌకటిపోల్లో కూడా పూర్తిగా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, కానీ అవి కూడా అందించలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక బియ్యం, పంచదార తప్పితే ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో రాగులు, జొన్నలు ఇస్తామంటున్నాడు, అది కూడా బియ్యానికి బదులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ పెరగడం వల్ల అనేక మంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం, సామాన్య మధ్యతరగతి ప్రజలు రోజు పనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో గ్యాస్ ఉంటే తొందరగా ఏదో వంట చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈరోజు గ్యాస్ ధర పెరగడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏది పెరిగినా వాళ్ళకి సంబంధం లేనట్టుగా దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని గ్యాస్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరల పేరుతోటి మరింత భారాన్ని మోపటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతున్నాయనేటటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో రాబోయేటటువంటి కాలంలో మరి పెట్రోలియం గ్యాస్ పైన తీవ్రమైనటువంటి కొరత వస్తుంది అనేటటువంటిది హల్చల్ చేస్తున్నటువంటి తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు, హర్సింగ్ సింగ్ పూరి గారు. ఏమని, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, రాబోయేటటువంటి కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు అలాగే గ్యాస్ ధరలు పెరిగేటటువంటి పరిస్థితి లేదు, సంక్షోభం వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి నిన్న కాక మొన్ననే నెట్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ ఒక్కరోజు గడవగానే పెట్రోలియం ధరలు పెంచి ప్రజల మీద కోట్ల రూపాయల భారం వేయటం, 2206 కోట్ల రూపాయల భారం మోపటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. దేశవ్యాప్తంగా 33 కోట్లు వినియోగదారులు ఉన్నారు ఎల్పిజి. అలాగే కమర్షియల్ వచ్చేటప్పటికి 2 కోట్ల మంది ఉన్నారు. ఈ అందరి మీద కూడా 2,000 కోట్లు పైగా భారం మోపటం వలన ప్రత్యక్షమైనటువంటి భారం అది. పరోక్షమైనటువంటి భారం ఈ రోజున కమర్షియల్ బండ పెంచారు 115 రూపాయలు. 115 రూపాయలు చిన్న చిన్న ఇడ్లీ వ్యాపారం చేసుకునేటటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడి ఇడ్లీ రేట్లు అలాగే టిఫిన్ రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. బేకరీస్లో రేట్లు పెరుగుతాయి. ప్రత్యక్షంగా పెరిగేటటువంటిది 115 కాదు,
కమర్షియల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి సాధనాలన్నీ కూడా రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి. అలాగే ఎల్పిజి చూసినట్లయితే ఇంటికి వాడేటటువంటి కనెక్షన్ మన విజయవాడ నగరంలో 876 రూపాయలు ఉంది. రేపు రాబోయేటటువంటి కాలంలో 936 రూపాయలకి ఎగబాకేటటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇప్పటికే అనేక సార్లు గ్యాస్ ధర పెంచడం నామమాత్రంగా 3 రూపాయలు 5 రూపాయలు కాదు, ఒక్కసారి 60 రూపాయలకు పెంచేటటువంటి పరిస్థితి. మరి ప్రపంచంలో ఎక్కడా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి బ్యారెల్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎందుకు పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది సిపిఐగా అడుగుతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు చెప్పేటటువంటిది చూపించేటటువంటిది పశ్చిమాసియాలో అటు పక్కన ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల సంక్షోభం ఏర్పడేటటువంటి దాని మీద చూపించేటటువంటి శ్రద్ధ నరేంద్ర మోడీ గారు ఇక్కడ మరి ప్రజల మీద భారాలు పడేటటువంటి వాటి మీద చూడకపోవడం అనేటటువంటి దుర్మార్గం. నిత్యావసర వస్తువులు ఇప్పటికే ఆకాశాన్ని అంటిని. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు అన్ని ధరలు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆదాయం పెరిగిందంటే ఆదాయం ఎక్కడా కూడా పెరగలేదు, కూలీ రేట్లు పెరగలేదు, జీతాలు పెరగలేదు, ఎక్కడా కూడా పెరిగినటువంటి ఒక పక్కన వచ్చేటటువంటి ఉత్పత్తి సాధనాలు పెరిగేటటువంటి పద్ధతిలో మరి ఆదాయం కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా చేయకపోవడంతో రాబోయేటటువంటి కాలంలో ఆర్థిక ద్రవ్యోల్బణం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ ధరలు బేషరతుగా ఉపసంహరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మహిళా లోకాన్ని అందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి గ్యాస్ ధరలు పెంచేటటువంటి దాన్ని మీరందరూ కూడా నిరసించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పైన కూడా 91 కోట్ల రూపాయల భారాలు పడేటటువంటి మన రాష్ట్రం పైన పడేటటువంటి దాన్ని గమనించి కూటమి ప్రభుత్వం ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిఫారసు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం అంబేద్కర్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. తామరాడ గ్రామంలో కాయల చిట్టిబాబు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన వారికి శుభాకాంక్షలు తెలిపిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. స్త్రీ లేనిదే సృష్టి లేదు, మంత్రి వాసంశెట్టి సుభాష్. హెచ్పివి వ్యాక్సిన్ అవగాహన ర్యాలీతో మహిళా దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు. For more updates, keep watching.